కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు బిగ్ షాకింగ్ ఇవ్వబోతుంది. ఒకవైపు సొంత పార్టీ నేతలు, మరొకవైపు సర్పంచుల సంఘం వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వం వాలంటీర్లపై కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయమని మరియు వారి వేతనము 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఎన్నికల్లో హామీలో భాగంగా తెలియజేశారు. అయితే కూటమి సర్కారు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలంటూ సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తుండటంతో మరోవైపు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలంటూ సర్పంచుల సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇన్ని ఒత్తిళ్ల మధ్య వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలా, చేయకూడదా, మరియు 10,000 వేతనం పెంచాలా అనేది ప్రశ్నగా మారింది. తాజాగా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వాలంటీర్కి ఇచ్చే గౌరవ వేతనం పంచాయతీ కార్యదర్శులకి, కౌన్సిలర్కి, ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో విలీనం చేయాలని తెలియజేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, వాలంటీర్ సేవలు ఎలా ఉపయోగించుకోవాలా అని కసరత్తులు చేస్తున్నట్టు వెల్లడించాడు. ఒకవైపు సీఎం హామీలు ఇచ్చినా సరే సొంత పార్టీ నేతలు, సర్పంచులు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ వస్తుండటంతో వాలంటీర్ల పరిస్థితి ఎటు పోతుందో తెలియడం లేదు. త్వరలో ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, తీసుకోబోతుందని మనకు తెలుస్తుంది. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.